అత్యాస వదిన. ఒక చిన్న గ్రామంలో అనిత మరియు రాముడు ఉండేవారు. అనితకి డబ్బు మీద చాలా ఆశ. కాని పని చెయ్యకపోయేది. తన భర్త తెచ్చే డబ్బు కూడా పొదుపుగా కాకుండా బాగా ఖర్చు పెట్టేది. ఎప్పటికీ అయినా ఆస్తి అంతా తమదే కావాలనేది ఆమె కోరిక. అదే ఇంట్లో మాధవి ఉండేది. మాధవికి చిన్నప్పుడే అమ్మానాన్న చనిపోయారు. అందుకే అన్నయ్య వదిన దగ్గరే పెరిగింది. మాధవివి చాలా అమాయకం. వదిన ఎన్ని మాటలన్నా భరించేది. ఇంటి పనులన్నీ చూసుకునేది. కాని అనిత మాత్రం ఆమెను ఎప్పుడూ తిడుతూ చిన్నచూపు చూస్తూ ఉండేది. మా ఇంట్లోకొచ్చినప్పటినుంచి మా ఇంట్లో సుఖసంతోషాలు లేవు. నీ వల్లే మా ఖర్చులు పెరుగుతున్నాయి. మమ్మల్ని ఏడిపించడానికి మా దగ్గరుంటున్నావా? మాకు మనశాంతి లేకుండా చేయడానికే ఇక్కడ ఉంటున్నావు అంటూ మాటలతో బాధపెట్టేది. ఒకరోజు అనిత మనసులో ఓ చెడు ఆలోచన వచ్చింది. మాధవిని నా తమ్ముడికిచ్చి పెళ్లి చేస్తే దాని ఆస్తి అంతా మాకే వస్తుంది అనుకుంది. ఆమె తన భర్తతో ఇలా చెప్పింది. మాధవిని మా తమ్ముడికిచ్చి పెళ్లి చేద్దాం. ఏలాగో మాధవిని మనమే పెంచాము. పెళ్లి బాధ్యత కూడా మనదే కదా. వేరే ఇంటికి వెళితే తాను ఉండలేదు. అందుకే మన కళ్ల ముందు ఉండేలా మా తమ్ముడికిచ్చి చేద్దాం. తన భర్తను మెల్లగా ఒప్పించింది. మాధవిని పిలిచి, నీకు మా తమ్ముడికి వచ్చేవారం పెళ్ళి అని చెప్పింది. మాధవి, వద్దు, నేను చదువుకోవాలి, నాకు పెళ్లి వద్దు అని చాలా బ్రతిమలాడింది. అనిత అస్సలు వినలేదు. పెళ్లి చేసుకోవాల్సిందే అన్నది. మాధవికి మాత్రం చదువు కొనసాగించాలని, ఒక మంచి ఉద్యోగం చేసుకుని తన కాళ్లమీద నిలబడాలని కలలు కనేది. మాధవి మనసు బాధపడింది. మరుసటి రోజు మాధవి ఎవ్వరికీ చెప్పకుండా తన స్నేహితురాలైన వాణి దగ్గరకు వెళ్ళింది. వానికి జరిగింది అంతా చెప్పుకుని బాధపడుతుంది. మాధవి, నువ్వు ఇక్కడే కొన్ని రోజులు ఉండు అంటుంది. అనిత ఊరంతా వేతుకుతూ అందర్నీ అడుగుతూ ఉంటుంది. మేము చూడలేదు, మాకు తెలియదు అని చెప్తారు. మరుసటి రోజు వాణి వాళ్ల ఇంట్లో అనిత తమ్ముడు దొంగతనానికి వస్తాడు. వాణి చూసి పట్టుకోవాలి అని పరిగెడుతుంది. ఇంతలో వాళ్ల అమ్మ పట్టుకొని బాగా కొడుతుంది. వాణి వాళ్ల నాన్న పోలీస్కి ఫోను చేస్తాడు. పోలీస్ దొంగని బాగా కొడతారు. ఇంకోసారి చెయ్యాలి అంటే భయపడాలి అంటూ ఇంకాస్తా కొడతాడు. ఇంతలో అనిత వచ్చి, ఏమైంది సార్? మా తమ్ముణ్ణి ఎందుకు అరెస్ట్ చేశారు? మా తమ్ముడు ఎంతప్పు చేశాడు? మీ తమ్ముడు దొంగ, అందుకే అరెస్ట్ చేశాము అని అంటూ ఉండగా అక్కడికి వాణి మాధవి వచ్చారు. వాణి మాధవిని పెట్టే టార్చరంతా పోలీస్కి చెప్పింది. పోలీస్ అనితను కూడా పట్టుకుంటారు. క్షమించండి. ఇక మేము తప్పులు చెయ్యము. మాధవి నీ బాగా చూసుకుంటాము. మమ్మల్ని వదిలేయండి. మాధవి వాణి చాలా ఆనందముగా ఉన్నారు. వాణి రోజు కాలేజ్కి వెళ్లి సంతోషంగా ఉండేది.